మాదక ద్రవ్యాల రైతు భారతదేశం మన లక్ష్యం కావాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సబ్బవరం ప్రతిభా విద్యాలయం ఆవరణలో జిల్లా పోలీస్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఏర్పాటు చేసిన నషాముక్త భారత్ అభియాన్ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రకరకాలైన మత్తు పదార్థాలకు విద్యార్థి లోకం సైతం బానిసలు కావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ మత్తు పదార్థాల సేకరణ వల్ల ముక్కు పచ్చలారని 3 ఏళ్ల బాలికపై సైతం అత్యాచారాలు జరగడం విఘ్నతలకు విచారంలో ముంచెత్తుతుందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి రేపటి భారత భావి పౌరుడిగా చెప్పుకునే విద్యార్థి లోకం ఈ మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందుర్తి శాసనసభ్యులైన పంచకుల రమేష్ బాబు గారికి, అలాగే సబ్బవరం తక్కువగా అంచనా వేయకూడదు. అంచేత ఆడపిల్లల జోలికే పోకూడదు. మగవారు ఎవరైనా చిన్న నిమిషాలు విజ్ఞత పాటిస్తే మన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అందరూ రెడీ అమ్మా పిల్లలు? ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద మనము మన కుటుంబం, మన స్నేహితులు అందరం కలిసి మారక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. విముక్త భారత్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు కూడా పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్పగా నషా విముక్త భారత్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు కూడా పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్పగా ప్రజల్లో అవేర్నెస్ తేవటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్న ప్రోగ్రాం ఇది. అంటే ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి, అరాచకాలు లేని సమాజాన్ని చూపించాలన్న ఒక మంచి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం కూడా చైతన్యవ్వాలని, ఎక్కడా కూడా అరాచక కార్యక్రమాలు ఈ మత్తు తీసుకున్న తర్వాతే జరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ అరికట్టి మంచి సమాజాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కూడా కావాలి అని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్, కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, పొలిటికల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం చేపట్టినా విశాఖ నుంచి సూపర్ సక్సెస్ అవుతోంది. మొన్న ఇంటర్నేషనల్ యోగా డే కూడా ప్రపంచ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళి కూడా నిన్న కేబినెట్ లో ఆంధ్రాను మోడల్ గా తీసుకోమని అన్ని రాష్ట్రాలకు చెప్పడం అనేది గర్వకారణం. అలాంటి మంచి నడబడుకున్న విశాఖ జిల్లాలో గంజాయి అనేది మనకు పుట్టిల్లాగా అయిపోయింది. అరకు, పాడేరు ఏజెన్సీలో పంట పండించడం, అది అన్ని ప్రాంతాలకి ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరం.